హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికైతే నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను హైట్. ఇవి షార్ట్ స్లీవ్స్ అండి. షార్ట్ స్లీవ్స్కి పఫ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ముందైతే మనం 4 లేయర్స్ పెట్టుకున్నాం కదా, పెట్టుకొని ఈ విధంగా 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్కి కిందికి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ దీనికి కూడా ఈ రెండింటికి ఇలా స్ట్రైట్ లైన్ ఈ విధంగా గీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ నుండి నేను 3 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఈ విధంగా నార్మల్ మనం స్లీవ్స్ ఎలా కట్ చేసుకుంటే అలాగే మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇప్పుడు నేను 2 ఇంచెస్ మీదకి మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ మీద ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. పైకి 2 ఇంచెస్, మళ్ళీ సైడ్కి ఈ విధంగా 2 ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇలా బాక్స్ లాగా కూడా మీరు డ్రా చేసుకుని ఈ విధంగా 2 ఇంచెస్కి ఇటువంటి బాక్స్ డ్రా చేసుకుని కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను మార్క్ చేసుకున్న తర్వాత ఇది స్లీవ్స్ కట్ చేసేసుకున్నానండి. స్లీవ్స్ కట్ చేసుకున్న తర్వాత నాకు ఇది కొంచెం చిన్న స్లీవ్ వచ్చింది, సైడ్కి సరిపోలేదు. అందుకని ఎక్స్ట్రా పీస్ని కొంచెం తీసుకొని నేను ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా బ్లౌజ్ పీసెస్కి కొంచెం చిన్నగా వస్తాయి కదా, అప్పుడు మనం ఎలాగైనా ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. ఈ విధంగా నేను పీసెస్ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎలా కుట్టుకోవాలి, ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫస్ట్ అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసేసుకుంటున్నాను సైడ్స్కి 2 వైపులా కూడాను. ఈ విధంగా స్లీవ్స్కి ఈ విధంగా యాడ్ చేసేసుకొని దీని మీద కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేటట్టు పైనుండి కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనం ఎంత రఫ్గా వాడినా కూడా బ్లౌజు అది ఊడకుండా చక్కగా నీట్గా ఉంటుందండి. ఇది కంపల్సరీ వేసుకుంటేనే బెస్ట్. ఈ విధంగా టాప్ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మిడిల్కి మార్క్ చేసుకుంటున్నానండి. స్లీవ్స్కి మిడిల్లోని చూసుకొని ఈ విధంగా చిన్న స్లిట్ పెట్టుకున్నాను. అదేవిధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో, ఎక్కడ కర్వ్ తిప్పుకున్నామో అక్కడికి మనకి ఈ విధంగా చిన్న స్లిట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి కూడా మనం ఇదంతా చిన్న చిన్న ఫ్లీట్స్ స్టిచ్ చేసుకోవాలండి. మనం ఎక్కడి నుండి మార్క్ పెట్టుకున్నామో ఆ కర్వ్ అంతా కూడా మన విధంగా చిన్నగా చాలా చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా ఫ్లీట్స్ పెట్టుకోవాలి. మన ఫింగర్స్తో సరిపోదు కాబట్టి నేను ఒక చిన్న నీడిల్ లాంటిది కానీ ఇటువంటిది ఏమైనా షార్ప్ ఎడ్జ్ ఉండేది కానీ మనం తీసుకొని ఈ విధంగా చాలా చిన్నగా ఉండేటట్టు చిన్న ఫ్లీట్స్ ఈ విధంగా దగ్గరికి అరేంజ్ చేసుకుంటూ అలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మార్క్ ఎక్కడి వరకు పెట్టుకున్నామో అక్కడి వరకు స్టిచ్ చేసుకొని స్టాప్ చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది మనం కుట్టుకునేటప్పుడే మనకి ఒక చిన్న యూ షేప్ లాగా వస్తుందండి. అలా వచ్చినట్టయితే మీకు పఫ్ అనేది చాలా నీట్గా వచ్చినట్టే. చూస్తున్నారు కదా, ఈ విధంగా యూ వచ్చింది. మనం టర్న్ చేసుకున్నామంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా పఫ్ అనేది మీదకి బాగా వచ్చింది. ఇక్కడ నేను కిందన పైపింగ్ వేసుకుంటున్నానండి. గోల్డ్ కలర్ పైపింగ్ తీసుకొని దీనికైతే నేను ఫుట్ చేంజ్ చేసుకుంటున్నాను. ఈ పైపింగ్ వేసుకునేటప్పుడు సింగిల్ ఫుట్ వేసుకున్నారంటే మీకు ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. చూస్తున్నారు కదా, ఈ విధంగా సైడ్కి పెట్టుకొని ఒక స్ట్రైట్గా ఈ విధంగా కిందనంతా కూడా పైపింగ్ వేసేసుకోవాలని చెప్పి నేను ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇంత నీట్గా వస్తుంది ఈ ఫుట్ మార్చుకోవడం వల్ల మనకి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే దీనిపైన చిన్న 1.5 ఇంచ్ క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకొని ఈ విధంగా నేను పైపింగ్ కవర్ చేసుకునేటట్టు ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఒక స్టిచ్ చేసేసుకుంటున్నాను. మనం ఎక్కడైతే మనం పైపింగ్ వేసుకున్నామో అదంతా కూడా కవర్ అయ్యేటట్టు ఈ విధంగా ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం టర్న్ చేసుకున్నామంటే నీట్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. చూస్తున్నారా, చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. దీని తర్వాత మనం ఇక్కడ పైపింగ్ వేసుకోవచ్చు.
సారీ పైపింగ్ కాదు, హెమ్మింగ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసేసుకుంటే మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది. తర్వాత నేను ఇక్కడ చిన్నది కర్వ్ తీసుకున్నానండి ఫ్రంట్ కోసం అని చెప్పి. ఈ స్లీవ్స్ ఫ్రంట్ కర్వ్ తీసుకుంటే మీకు ఉగ్గులు లేకుండా వస్తుంది. అంతా రెడీ అయిన తర్వాత ఈ విధంగా రెడీ అయిందండి. బ్లౌజ్కి వేసుకుంటే చాలా బాగుంటుంది.